హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో వినాయకుడి చవితికి నేను ఎంత ఖరీదు చేశాను అనేది మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నిన్నటి వీడియోలో పువ్వులు తీసుకున్నాను అని చెప్పేసి అన్నాను కదా, అవి నేను మీకు చూపించలేదు కదండి. ఇవిగోండి ఇవి. ఈ ప్యాకెట్ వచ్చేసి 50 రూపాయలండి. నేను బుధవారం నాడు తీసుకున్నాను పువ్వులు వచ్చేసి 2 ప్యాకెట్లు బుధవారం తీసుకున్నానండి. ఈ 2 ప్యాకెట్లును అలానే లిల్లీ పూలు కూడా తీసుకున్నానండి. లిల్లీ పూలు వచ్చేసి గురువారం తీసుకున్నాను. అవి వచ్చేసి 100 రూపాయలండి. అలాగే మల్లెపూలు మాల కట్టేసి ఉన్నది కదా, ఇది గురువారం నైట్ అయితే తీసుకున్నానండి. ఈ మల్లెపూలు వచ్చేసి నాకు 25 రూపాయలు అయితే పడింది. వీటిని కవర్లోనే ఉంచేసి ముడి వేసేసి క్యాన్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. దానివల్ల పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి, స్మెల్ మిగిలిన వస్తువులకి పట్టకుండా ఉంటుందండి. లేదంటే మల్లెపూల స్మెల్ కానీ లిల్లీ పూల స్మెల్ కానీ మిగిలిన వస్తువులు అన్నిటికీ పట్టేస్తుంది. అలా పట్టకుండా ఉండాలి అంటే మనం ముడి వేసేసుకుని కవర్ని గట్టిగా పువ్వుల కవర్ని ఒక స్టీలు క్యాన్ కానీ బాక్స్ కానీ మూత గట్టిగా ఉన్న దాంట్లో పెట్టుకుంటే స్మెల్ అయితే మిగిలిన వస్తువులకి పట్టదండి. పువ్వుల్ని ముందే ఎందుకు తీసుకున్నానంటే శుక్రవారం రోజు పువ్వులు చాలా రేటు ఉంటున్నాయండి. లాస్ట్ టైము వరలక్ష్మి పూజ అప్పుడు నాకు అలాగే అయ్యింది. గురువారం నైట్ తీసుకుంటే మామూలుగా 30 రూపాయలకి వచ్చే పువ్వుల్ని ఏకంగా 100 రూపాయలు తీసుకున్నారు. అందుకనే పువ్వుల్ని 2 రోజుల ముందే తీసేసుకున్నానండి. ఇక ఇవి వచ్చేసి గుమ్మాలకు కట్టే తోరణాలండి, అంటే ప్లాస్టిక్ బంతి పూలు. నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి. వీటిని కూడా ఇవాళ మార్నింగ్ శుభ్రంగా ఉతికేసి ఆరేసేసాను. ఇక హాల్లో ఉన్నటువంటి వినాయకుడికి నిన్న డెకరేషన్ చేశాను కదా, అది మీరు అందరూ చూశారు. దానికి ఈ రోజు వచ్చి ఇలా పక్కన 4 స్తంభాల కింద అనిపించి ఇలాగా పెట్టానండి. ఇవి కూడా గొట్టాలే, వాటికి పెయింటింగ్ వేసేసి ఈ విధంగా అయితే అమర్చాను. ఇది నిన్న మీరు చూసినటువంటి గణపతి అండి. ఇది ఈరోజు స్తంభాలు పెట్టినటువంటి గణపతి. ఈ గొట్టాలకి స్కెచ్లతో అయితే ఈ విధంగా గీసానండి, చాలా అందంగా అనిపించింది. ఇక లడ్డూ తీసుకుందామని చెప్పేసి స్వీట్ షాప్కి అయితే వెళ్ళామండి. ముఖ్యంగా మా ఇంట్లో వినాయకుడి చవితి లడ్డూలు ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తూ ఉంటారండి. ఇటు మా హస్బెండ్ అయినా కావచ్చు, అటు మా పాప అయినా కావచ్చు, లేదా నేనైనా కావచ్చండి. మా ఇంట్లో సరదాగా ఎవరో ఒకళ్ళం లడ్డూని స్పాన్సర్ చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసిన తర్వాత దేవుణ్ణి కలిపేటప్పుడు సరదాగా మాలో మేమే ఇంట్లోనే లడ్డూ వేలంపాట్లకు ముగ్గురం పెట్టుకుని ఏదో ఒక 10, 20, 30 అంటూ పాడుకొని దాన్ని అయితే మేము ముగ్గురమే తినేస్తామండి. ఏదో చిన్న సరదా అంతే. అందుకని లడ్డూ తీసుకుందామని చెప్పేసి వెళ్ళేసరికి అక్కడ ఈ సైజు లడ్డూలు కనిపించినాయండి, చాలా బాగున్నాయి. ఇది ఒక్కొక్కటి 2 కేజీలు ఎంతో అన్నారండి. కాస్ట్ అయితే అడగడం మర్చిపోయాను. చూడ్డానికైతే చాలా అందంగా అనిపించింది. సరే మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో వీడియో అయితే తీస్తున్నానండి. నేను ఒక 1/4 కిలో లడ్డూలు అయితే మామూలుగా తీసుకున్నాను. ఇక పత్తిర్లు, మామిడాకులు ఇవి కొనటానికైతే టౌన్లోకి అయితే వచ్చేసామండి. ఇక గొడుగు కూడా ఒకటి తీసుకున్నాను. లాస్ట్ టైము ఒక గొడుగు తీసుకున్నానండి, 4 ఇయర్స్ వచ్చింది. చాలా ఆ గొడుగు చాలా బాగా మండిందనే చెప్పచ్చు. అటువంటిదే ఉన్నదేమో అని చెప్పి చూసామండి, కానీ ఎక్కడ కనిపించలేదు. సరే ఉన్న దాంట్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసుకుంటే 4 సంవత్సరాలు అవసరం లేదు, కనీసం 2-3 సంవత్సరాలైనా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను. గొడుగు వచ్చేసి 50 రూపాయలు అయితే చెప్తున్నారండి. పెద్ద సైజు గొడుగు అయితేనండి. చిన్న సైజు అయితే 20 కాడ నుంచి 30, 40 అలా కూడా ఉన్నాయి. మామూలుగా అయితే 10 రూపాయలు, 5 రూపాయలు కూడా ఉన్నాయండి. ఇక నా షాపింగ్కి ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. నేను అనుకున్న బడ్జెట్లో షాపింగ్ అయ్యిందా లేదా అనేది కూడా మీ అందరితో షేర్ చేస్తానండి. ఇదిగోండి, ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత నా షాపింగ్ సామాన్లు ఇవి, అంటే వినాయకుడి చవితికి నేను చేసినటువంటి ఖరీదు. ఇదిగోండి, అంబ్రెల్లా తీసుకున్నానని చెప్పేసి అన్నాను కదా, ఇది తీసుకున్నాను. ఇది 50 రూపాయలండి. దీనిని కవర్లో పెట్టి జాగ్రత్తగా పెడితే వచ్చే సంవత్సరం ఆ పై సంవత్సరం కూడా పనికొస్తుందేమో అని అనుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల పీసు ఊడిపోయినా ఇదైతే ఉంటుందండి. ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ టైప్లో ఉందండి. ఇది ఒకటి తీసుకున్నాను. నేనైతే వినాయకుడి చవితి ఖరీదు నిమిత్తం 1500 అయితే బడ్జెట్ వేశాను కదండి. ఆల్రెడీ నా బడ్జెట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. తర్వాత విగ్రహం తీసుకున్నానండి.
ఈ విగ్రహం 150 రూపాయలైతే పడింది. ఎక్కువే పడింది. కాకపోతే నేను బేరం అడగలేదండి. ఎందుకంటే ఈ విగ్రహాలు కేవలం వినాయకుడి చవితికి మాత్రమే అమ్ముడుపోతాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఉపాధి కల్పించినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో బేరం అయితే అడగలేదండి. అయితే ఎంతండి, ఒక 50 తగ్గిస్తాడేమో. 100 రూపాయలైనా ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఇంకోండి, నేను రాసుకెళ్ళినటువంటి చీటీ మీ అందరికీ చూపించాను కదా. అలాగే కొబ్బరికాయలు, మారేడు పత్రి ఇలా ఇవన్నీ తీసుకున్నానండి. కొబ్బరికాయలు మామూలుగా అయితే 20 రూపాయలు 15 రూపాయలునండి. ఇప్పుడు 30 రూపాయలు చెప్పారు. అలానే తమలపాకులు కట్ట ఒకటి మామూలుగా అయితే 10 రూపాయలండి. ఇప్పుడు 20 రూపాయలు. మామిడి కొమ్మలు 20కి 3 అని చెప్పేసి అన్నారండి. ఇదైతే మరి బేరం అడిగాను. 20కి 5 ఇచ్చిందండి. అలానే గరిక గడ్డి ఒక్కొక్కటి 10 రూపాయలు చెప్పారండి. 5 రూపాయలకి 2 ఇమ్మని అడిగాను. మరి ఏమనుకునిందో తెలియదు కానీ ఇచ్చింది. అలానే ఎలక్కాయ ఒకటి తీసుకున్నానండి. ఇది 5 రూపాయలు. ఇక్కడ అన్నీ కొనుక్కోవాల్సే ఉంటుందండి. అదే మా ఊర్లో అయితే అన్నీ మా తాతయ్య తీసుకొచ్చేస్తారు. ఏమీ కొనుక్కోనవసరం లేదండి. పత్తిర్లు ఇంట్లోనే ఉంటాయి మాకు. కొబ్బరికాయలు ఇంట్లోనే ఉంటాయి. ఇదేమో మారేడుకాయ అండి. ఇది కూడా 5 రూపాయలైతే పడింది. అలానే పత్రి కవర్ ఒక్కొక్కటి 10 రూపాయలండి. ఇది నేను తీసుకోకూడదు అనుకున్నాను, కానీ చిల్లర లేదని చెప్పేసి ఈ జిల్లేడు పువ్వుల దండ అయితే ఇచ్చేసిందండి 10 రూపాయలకి. మొత్తం ఖరీదు వచ్చేసి కొబ్బరికాయలు 30 రూపాయలండి. పత్తిర్లేమో 20, 50 అండి. తమలపాకులు 20, 70. 5 రూపాయలు మారేడుకాయ, 5 రూపాయలు ఎలక్కాయ 80. 5 రూపాయలేమో గరిక గడ్డి, 20 రూపాయలేమో వచ్చేసి మామిడాకులు, 10 రూపాయలేమో జిల్లేడు దండ. మొత్తం నాకు 150 లోపులోనే వచ్చినాయండి. నేను 1500 వేశాను కదా బడ్జెట్ అయితేనే. ఇవన్నీ కూడా నాకు 150, 200 లోపే వచ్చేసాయండి. అంటే గొడుగుతో కలిపండి. ఇందాక గొడుగు లెక్క పెట్టలేదు. అలానే నిన్న ఫ్రూట్స్ 600 అండి. మొత్తం 800 అయితే అవ్వింది ఇప్పటికి. అలాగే విగ్రహం 150 రూపాయలు కదండి, 950 రూపాయలు అయితే అయ్యింది. అలానే లడ్డూలు అయితే ఈసారి మా పాప స్పాన్సర్ చేసింది కాబట్టి అది నా బడ్జెట్లోకి రాలేదు. అలానే పువ్వులకి 250 రూపాయలు అయ్యిందండి. నేను వేసుకున్నటువంటి 1500 బడ్జెట్లో 1200 అయ్యిందండి ఇప్పటి వరకును. ఇక ప్రసాదాల విషయానికి వస్తే మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి నేను వాటికంటూ సపరేట్గా బడ్జెట్ వేసుకోలేదు. నేను ఏ విధంగా పాలీని అంటే పాలవెల్లిని అలంకరించాను, అలానే ప్రసాదాలు ఎన్ని రకాలు చేసి పెట్టుకున్నాను, పూజను ఏ విధంగా చేసుకున్నాను, ఇవన్నీ రేపటి వీడియోలో పోస్ట్ చేస్తానండి. నేనైతే అనుకున్న బడ్జెట్ని కరెక్ట్గానే వేసుకున్నాను. ఒక 200 మిగిల్చుకోగలిగాను అని చెప్పేసి అనుకుంటున్నాను. 1500కి నాకు 1200 అయినాయండి. 300 అయితే మిగిలాయి, కానీ ఇంకొక 100 రేపు ఏమైనా ఖర్చు అవుతుందేమో అనేసి తగ్గించి 200 పొదుపు అని చెప్పేసి అంటున్నాను. దేవుడికి పెట్టే దానిలో కూడా బడ్జెట్ ఏంటి అని మీరు అనుకోవచ్చండి. కానీ మన బడ్జెట్ ప్రకారమే కదండి మనం పూజలు చేసుకున్న, పునస్కారాలు చేసుకున్న ఏదైనా సరే మన దగ్గర ఉన్నా లేకపోయినా ఆర్భాటాలకి హెచ్చులకి పోయామనుకోండి, తర్వాత మనమే ఇబ్బంది పడాలి. ఎవరి తాగతాకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారండి. 100 రూపాయలతో పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలతో చేసుకునే వాళ్ళు ఉన్నారు, 10,000 రూపాయలతో చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా చేసుకున్నా సరే పూజ అనేది మన మనసు ప్రశాంతత కోసము, మన ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా గడపడం కోసము, అందరూ కలిసిమెలిసి ఒకే చోట ఉండి ఆహ్లాదంగా ఉంటామనే కదండి పూజల యొక్క ముఖ్య ఉద్దేశము. భగవంతుడు మనకి ఎంత ఇస్తే మనం భగవంతుడికి తిరిగి ఆయనకి సమర్పించుకునేది కూడా మన తాగతాకబట్టే కాబట్టి మనం పూజలు అనేవి మన ఆనందం కోసమే ముఖ్యంగా చేసుకుంటాం కాబట్టి రేపటి గురించి మనం భయపడకుండా, బాధపడకుండా, వామ్మో పూజ చేసేసాము ఎన్ని డబ్బులు అయిపోయినాయి అని చెప్పి అనుకోకుండా మన తాగతాలో మనం చేసుకోవడంలో పూజ చాలా మంచిది అనేది నేను భావిస్తున్నానండి. అయినా వినాయకుడి చవితి అంటే చిన్న పెద్ద, పిల్ల పీచు, ఆడ మగ అంటూ తేడాలేమీ లేకుండా భక్తిభావంతో చక్కగా అందరూ చేసుకుంటారు కాబట్టి, అలానే ప్రతి చిన్న గల్లీలో కూడా వినాయకుడిని నిలుపుతారు కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఆ విఘ్న గణపతి మనం అనుకున్న దానికి ఏ విఘ్నమూ లేకుండా మనం చేసే ప్రతి పనిలోనూ తోడుండాలని కోరుకుంటూ
మన కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.